నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. బైపాస్ అంటే మేజర్ సర్జరీ. ఛాతీని తెరిచి గుండెకు కోత పెట్టి మరమ్మత్తు చేసే ఈ శస్త్రచికిత్సకు యాంజియోప్లాస్టీ రూపంలో ఇవాళ చక్కటి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది. తప్పనిసరిగా బైపాస్ చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లోనూ యాంజియోప్లాస్టీని డాక్టర్లు ఇవాళ ఒక ప్రత్యామ్నాయ పరిష్కారంగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్లో రక్తనాళాల్లో పూడికల్ని తొలగించే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ గురించిన పూర్తి వివరాలతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే ఒకప్పుడు బైపాస్ సర్జరీ మినహా మరొక మార్గం ఉండేది కాదు. అయితే యాంజియోప్లాస్టీ అందుబాటులోకి వచ్చాక రక్తనాళాల్లో పూడికల్ని తొలగించడం, ఆపై స్టంట్ వేయడం అనేది ఇప్పుడు చాలా సులువైన వ్యవహారంగా మారిపోయింది. అయితే నేటికి కొన్ని సందర్భాల్లో బైపాస్ తప్పడం లేదు. రక్తనాళం పూర్తిగా పూడుకుపోయినప్పుడు, పూడికలతో పాటు కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు, గుండె పంపింగ్ తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇవాళ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాల్ని ఉపయోగించుకుంటూ సులువుగా యాంజియోప్లాస్టీ చేయగలుగుతున్నారు. బైపాస్కు ప్రత్యామ్నాయంగా క్లిష్టమైన పూడికల్ని తొలగించే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. యాంజియోప్లాస్టీ గుండెకు సంబంధించిన చికిత్సల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పూడికలు ఏర్పడినప్పుడు బైపాస్ వంటి మేజర్ సర్జరీ చేయడానికి బదులుగా యాంజియోప్లాస్టీ సాయంతో ఇవాళ ఎలాంటి కోతలు ఘాట్లు లేకుండా రక్తనాళంలోని పూడికను తొలగిస్తున్నారు. తోడ లేదా చేతిలోని రక్తనాళం ద్వారా గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి సన్నని బెలూన్ని పంపుతారు. రక్తనాళం పూడుకుపోయిన స్థానాన్ని చేరగానే ఆ బెలూన్ను ఉబ్బేలా చేస్తారు. అలా రక్తనాళంలోని అడ్డంకులను తొలగిస్తారు. ఆ తరువాత ఆ ప్రదేశంలో పూడిక ఏర్పడే అవకాశాన్ని తగ్గించడానికి చాలా సందర్భాల్లో స్టెంట్ అనే పరికరాన్ని అమరుస్తారు. ఫలితాలు, ప్రయోజనాలు భేషుగ్గా ఉండడం వల్ల ప్రస్తుతం బైపాస్ సర్జరీ కన్నా యాంజియోప్లాస్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అందరూ. అయితే పూడికల స్వభావాన్ని బట్టి, పేషెంట్ ఆరోగ్య స్థితిని బట్టి యాంజియోప్లాస్టీలోనూ కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితిని డాక్టర్లు కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అని పిలుస్తారు. 100% బ్లాక్స్ చాలా కాలం నుంచి ఉంటే అది కాంప్లెక్స్ సిచ్యువేషన్. నెక్స్ట్ లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ బ్లాకేజెస్ ఉండడము. నెక్స్ట్ బైఫర్కేషన్ బ్లాకేజెస్ అంటే ఎక్కడైతే వెసల్ డివైడ్ అవుతుందో 2 బ్రాంచెస్గా అక్కడ బ్లాక్స్ ఉండడము. సో ఇది బ్లాక్ ఉండే పద్ధతి ప్రకారము మనం కాంప్లెక్స్ అని చెప్తాం. నెక్స్ట్ పేషెంట్ కండిషన్ని బట్టి కొన్నిసార్లు మనం పేషెంట్కి కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు యాంజియోప్లాస్టీకి ఒక ప్రత్యేకమైన జాగ్రత్తల్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాన్ని కూడా కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అని అంటాం. కొన్నిసార్లు పేషెంట్కి హార్ట్ పంపింగ్ డిస్ఫంక్షన్ ఉంటుంది. పంపింగ్ నార్మల్గా ఉన్నట్టయితే సో యాంజియోప్లాస్టీ అనేది సింపుల్, పేషెంట్ ఈజీగా టాలరేట్ చేస్తారు. బట్ పంపింగ్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేసే క్రమంలో ఒక్కొక్కసారి మనం ఆ బెలూన్లు అంటే ఇన్ఫ్లేట్ చేసినప్పుడు, స్టంట్స్ మనం ఉబ్బించినప్పుడు సడన్గా వాళ్ళకి హార్ట్ పంపింగ్ తగ్గిపోయి పేషెంట్ ఆన్ టేబుల్ కొలాప్స్ అవ్వచ్చు. అదొక పర్టికులర్ సిచ్యువేషన్. సో పంపింగ్ డిస్ఫంక్షన్ ఉండే వాళ్ళలో యాంజియోప్లాస్టీ చేయడం. వీళ్ళలో బ్లాకేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి, మెయిన్ వెజల్స్లో బ్లాక్స్ ఉంటాయి. సో ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఈ బైపాస్ సర్జరీ ఆల్రెడీ అయ్యి మళ్ళీ రీబ్లాక్స్ వచ్చినట్టయితే కూడా సో అది కూడా మనకి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో ఇది అంటే మనం బ్లాక్ ఉన్న పద్ధతి ప్రకారం ప్లస్ పేషెంట్ అండర్లయింగ్ కండిషన్స్ని బట్టి మనం ఆ యాంజియోప్లాస్టీని సింపుల్గా కాంప్లెక్స్ అని డివైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం ఆ పేషెంట్ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అని అనుకున్నప్పుడు అంటే చేసే ఆపరేటర్ చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్లానింగ్కే మినిమం
ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ థింక్ చేసి అన్ని స్టెప్స్ రాసుకొని క్యాత్ ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. యాంజియోప్లాస్టీ అందుబాటులోకి రాకముందు రక్తనాళాల్లో పూడికల్ని తొలగించడానికి బైపాస్ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే రక్తనాళంలో పూడిక 70% మించి ఉన్నప్పుడు, రక్తనాళం 100% పూడుకుపోయి ఉన్నప్పుడు, లెఫ్ట్ మెయిన్ డిసీజ్తో బాధపడుతున్నప్పుడు, రక్తనాళం రెండుగా విడిపోయే భాగంలో పూడికున్నప్పుడు, పేషెంట్ కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు, గుండె పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో నిన్న మొన్నటిదాకా బైపాస్ చేయడానికే మొగ్గు చూపేవారు. అయితే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీలో భాగంగా ఇవాళ కొంతమంది నిపుణులైన వైద్యులు చక్కటి ప్రణాళికలు వేసుకుని అత్యంత నైపుణ్యంతో రక్తనాళంలో 100% పూడికల్ని సైతం చక్కగా తొలగిస్తున్నారు. 100% బ్లాక్ అయిపోయి అది 3 months పైన అలా ఉంటే అది లాంగ్ స్టాండింగ్ టోటల్ బ్లాక్ అని అంటాం. సో ఇది ఎందుకు స్పెషల్ ఎంటిటీ అని అంటే, ఒక బ్లాక్ ఫామ్ అయిన తర్వాత అది ఏజ్ పెరిగే కొద్దీ, అంటే సమయం గడిచే కొద్దీ ఆ బ్లాక్ బాగా గట్టిపడిపోతుంది. కొన్నిసార్లు దాంట్లో బోన్ లాగా డిపాజిట్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. సో అలాంటి బ్లాక్ని మనం క్రాస్ చేసి యాంజియోప్లాస్టీలు చేయడము అనేది చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్. ఒకప్పుడైతే వీటికి ఓన్లీ బైపాస్ సర్జరీలు అడ్వైస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. సో చాలా వేరియస్ టెక్నిక్స్ ద్వారా మనం వీటిని చేయొచ్చు. సో ఈ బ్లాక్స్లో కీ ఏంటి అని అంటే ప్లానింగ్ ఆఫ్ సర్జరీ. బ్లాక్ ఉన్న రక్తనాళాన్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతాం చేయడానికి. సో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఆ బ్లాక్ని క్రాస్ చేయడానికి ట్రై చేస్తాము. దాంతో అయిపోయింది అని అంటే దాంట్లో వేరియస్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్తో అయిపోయింది అని అంటే ఇట్స్ ఫైన్. సో అవ్వలేదంటే నెక్స్ట్ స్టెప్కి అప్గ్రేడ్ చేస్తాం. సో ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని డిసెక్షన్ వెసల్ని మనం డిసెక్ట్ చేసి మళ్ళీ ఎంటర్, అంటే 100% బ్లాక్ ముందు ఆ రక్తనాళంని మనం చీల్చి మళ్ళీ బ్లాక్ తర్వాత మళ్ళీ మెయిన్గా రక్తనాళంలోకి ఎంటర్ అయ్యి సో చేస్తాము. సో ఆ మెథడ్కి వెళ్తాము. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు అని అంటే నెక్స్ట్ రిట్రోగ్రేడ్ మెథడ్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా మేము సర్జరీలోకి వెళ్ళినప్పుడు సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ప్రతి కేస్కి ప్లాన్ చేసుకొని వెళ్తాము. ఫస్ట్ స్టెప్ 1లో అయితే ఫైన్, లేకపోతే ఐల్ గో టు స్టెప్ 2, అవ్వకపోతే స్టెప్ 3, అవ్వకపోతే స్టెప్ 4. సో ఇట్లా అన్ని స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తాం. గుండె జబ్బుతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఉన్నప్పుడు ఆ పేషెంట్లో పూడికల్ని తొలగించడానికి నిన్న మొన్నటి దాకా తప్పనిసరిగా బైపాస్ చేసేవాళ్ళు. అయితే ఇవాళ కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ తక్కువ కాంట్రాస్ట్ను వాడుతూ అత్యంత నైపుణ్యంతో యాంజియోప్లాస్టీ చేయగలుగుతున్నారు. రక్తనాళాల్లో పూడికలతో పాటు పేషెంట్లో గుండె పంపింగ్ సామర్థ్యం కూడా తక్కువగా ఉన్నప్పుడు నిన్న మొన్నటి దాకా యాంజియోప్లాస్టీ కంటే బైపాస్ చేయడానికే డాక్టర్లు మొగ్గు చూపేవాళ్ళు. అయితే ఇలాంటి సంక్లిష్టమైన కేసుల్లోనూ ఇవాళ సర్జన్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ యాంజియోప్లాస్టీని చేస్తున్నారు. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో ఏర్పడే పూడికల్ని నిర్లక్ష్యం చేస్తే అవి అంతిమంగా గుండెపోటును తెచ్చిపెట్టి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. రక్తనాళంలో పూడిక ఉందని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా యాంజియోప్లాస్టీ సాయంతో స్టెంటును వేయించుకోవడం మేలు. అయితే పూడికల్ని తొలగించడానికి కొన్ని సందర్భాల్లో పేషెంట్ ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లకు సవాళ్లను విసురుతుంటాయి. ఉదాహరణకి కిడ్నీ జబ్బుతో బాధపడే పేషెంట్లలో పూడికల్ని తొలగించడం అనేది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. కిడ్నీ జబ్బున్నప్పుడు యాంజియోప్లాస్టీ చేయడానికి వీలుగా ఇచ్చే కాంట్రాస్ట్ మూలంగా పేషెంట్లో కిడ్నీల పనితీరు మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది. సంక్లిష్టమైన ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు ఇవాళ డాక్టర్లు చాలా తక్కువ మోతాదులో కాంట్రాస్ట్ని వాడుతూ ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ పద్ధతిలో యాంజియోప్లాస్టీని నిర్వహిస్తున్నారు. ఫలితాలు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు.
హార్ట్ వెజల్స్లో బ్లాక్స్ ఉండి పేషెంట్కి ఆల్రెడీ కిడ్నీ డిస్ఫంక్షన్ ఉండడం. సో ఈ కాంబినేషన్ అంటే హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్స్ ప్లస్ కిడ్నీ డిస్ఫంక్షన్ అనే కాంబినేషన్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ కాంబినేషన్. ఈ పేషెంట్స్కి మనం యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు అంటే యాంజియోప్లాస్టీ నార్మల్గా ఒక కాంట్రాస్ట్ అని వాడి ఫ్లోరోస్కోప్ అనే విధానంతో చేస్తాం. కాంట్రాస్ట్ వాడినప్పుడు ఏదైతే మనం ఇంజెక్ట్ చేస్తామో హార్ట్ బ్లడ్ వెజల్స్కి ఈ కాంట్రాస్ట్ వెళ్ళి ఒక్కొక్కసారి కిడ్నీ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్కి సో ఈ కాంట్రాస్ట్ అనేది డెట్రిమెంటల్, అంటే వీళ్ళకి ఆ కిడ్నీ డిస్ఫంక్షన్ని బాగా పెంచేస్తుంది. సో కొన్నిసార్లు మన యాంజియోప్లాస్టీ సక్సెస్ఫుల్గా అయిపోతుంది, బట్ తర్వాత పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అయిపోయి సో వాళ్ళకి ఒక్కొక్కసారి డయాలసిస్ మీదకి పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక కిడ్నీ డిస్ఫంక్షన్ ఉండేవాళ్ళు 3 to అంటే ఇట్స్ వేరీస్ 5 to 30% ఆఫ్ ద పేషెంట్స్ మే ఎండ్ అప్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆఫ్టర్ యాంజియోప్లాస్టీ. సో అది ప్రాబ్లము. సో వీళ్ళకి మనం యాంజియోప్లాస్టీ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే సో ఆ కాంట్రాస్ట్ అనేది వాడకుండా చేయగలగాల. దీన్ని ఎలా చేస్తామంటే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే ఒక ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది. సో ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ని వాడి కంప్లీట్గా కాంట్రాస్ట్ అండ్ ఫ్లోరోస్కోపీ అంటే ఫ్లోరోస్కోపీ కాంట్రాస్ట్ అనేది లేకుండా కంప్లీట్గా ఈ ఇమేజింగ్ ద్వారానే యాంజియోప్లాస్టీని కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొందరు పేషెంట్స్లో ఒకవేళ కాంట్రాస్ట్ ఇచ్చినా అది 15 ml 20 ml అంటే చాలా తక్కువ. నార్మల్గా మనకి వీళ్ళకి ఏదైనా యాంజియోప్లాస్టీ అంటే 150 to 200 ml అవసరం పడుతుంది కాంట్రాస్ట్. సో మనం దాన్ని 1/10 ఆఫ్ నీడ్ అంటే 10 ml 15 mlలో కొన్నిసార్లు కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీలు కూడా 20 ml 30 mlలో మనం చేయడం జరిగింది. అలా చేస్తే పేషెంట్కి యాంజియోప్లాస్టీ అయిపోయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అరికట్టవచ్చు. మన గుండె చూడ్డానికి ఓ చిన్న కండరాల సంచిలా కనిపిస్తుంది, కానీ అది ఒక అలుపెరగని సజీవ యంత్రం. నిర్విరామంగా శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే ఈ యంత్రం కొన్ని సందర్భాల్లో శరీర అవసరాలకు చాలినంతగా రక్తాన్ని సరఫరా చేయలేకపోతుంటుంది. హార్ట్ పంపింగ్ తక్కువగా ఉండడానికి రక్తనాళాల్లో పూడికలు మొదలుకొని గుండెపోటు వరకు చాలా కారణాలుంటాయి. ఇలాంటి పేషెంట్లలో ఒకటికి మించిన పూడికలు, అవి కూడా టోటల్ బ్లాకేజెస్ అంటే 100% పూడికలుండే అవకాశాలు ఎక్కువ. హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్న పేషెంట్లలో పూడికల్ని తొలగించడానికి ఒకప్పుడు బైపాస్ మాత్రమే చేసేవాళ్లు. అయితే ఇవాళ ఇంపెల్లా వంటి పంపింగ్ సపోర్ట్ పరికరాల సాయంతో తక్కువ కాంట్రాస్ట్ని వాడుతూ ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ హార్ట్ పంపింగ్ తక్కువగా ఉన్నప్పటికీ తేలిగ్గా యాంజియోప్లాస్టీని చేస్తున్నారు. హార్ట్ పంపింగ్ డిస్ఫంక్షన్ ఉండే పేషెంట్స్ వాళ్ళకుండే బ్లాకేజెస్ కూడా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి, టోటల్ బ్లాక్స్ ఉంటాయి, అంటే 100% బ్లాక్స్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ని హ్యాండిల్ చేయడానికి అంటే మనం స్పెసిఫిక్గా అంటే ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇలాంటి పేషెంట్స్ సడన్గా పంప్ ఫెయిల్యూర్లోకి పోవడము లేదా సడన్గా హార్ట్ అరెస్ట్ అవ్వడం జరిగితే వాళ్ళు జనరల్గా బయటికి రారు. సో ఈ సడన్ హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా ప్రివెంట్ చేస్తూ చేయాలి. ఏం చేస్తామంటే ఒక పంపింగ్ సపోర్ట్ అనేది పెడతాము, IABP అని అంటాము. సో ఆ పంప్ సపోర్ట్ పెట్టేసేసి నెక్స్ట్ వీళ్ళకి కాంట్రాస్ట్ చాలా తక్కువగా వాడుతూ అదే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా చేయడం. ఇప్పుడు రెండోది మనకి కొత్తగా వచ్చిన ఒక డివైస్ ఉంది, అంటే టెంపరీగా వీళ్ళకి పంపింగ్ సపోర్ట్ ఒకటి యాడ్ చేస్తాం ఈ పేషెంట్స్కి. మనకి ఇంపెల్లా అని ఒక డివైస్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ మోటార్. సో ఆ మోటార్ని మనం ఫస్ట్ హార్ట్లో పెట్టడం జరుగుతుంది. దీని అన్నింటికీ సర్జరీ కూడా అవసరం లేదు. జస్ట్ లెగ్లో నుంచి తీసుకెళ్ళి లెగ్ ఆర్టరీలో నుంచి ఆ మోటార్ని తీసుకెళ్ళి మనం సో ఆ హార్ట్ లోపల పెట్టేస్తాం. సో ఆ మోటార్ మనకి పంపింగ్ చేస్తూ ఉంటుంది, అంటే ప్యారలల్గా హార్ట్తో పాటు. సో హార్ట్ పైన స్ట్రెయిన్ తగ్గిపోతుంది. సో అప్పుడు మనం ప్రొసీజర్ని కంప్లీట్ చేసేయచ్చు. వన్స్ ప్రొసీజర్ కంప్లీట్ అంటే ఈ ఇంపెల్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో ఈ హార్ట్ పంపింగ్లు తగ్గడాలు పెరగడాలు వీటన్నింటి వల్ల కూడా పేషెంట్ మీద ఇంపాక్ట్ ఏం పడదు. బికాస్ ఈ ఇంపెల్లా అనేది పంప్ చేస్తూ ఉంటుంది. ఆ హార్ట్ తగ్గినప్పుడు ఇంపెల్లా ఎక్కువ పంప్ చేస్తుంది.
సో హార్ట్ నార్మల్గా పంప్ చేస్తున్నప్పుడు ఇది తక్కువ పంప్ చేస్తుంది. సో అలా ఇది సపోర్ట్ చేసి టోటల్గా బ్లడ్ ఫ్లోని బాడీలో ఈక్వలైజ్ చేస్తుంది, ఎప్పుడూ డ్రాప్ అవనియదు. అలా బ్లడ్ ఫ్లోని కంప్లీట్గా ఈక్వలైజ్ చేసి అంటే సమాంతరంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వవు మనకు ప్రొసీజర్ చేస్తూ ఉన్నప్పుడు. సో ఆ ఇంపెల్లాని ప్రొసీజర్ అయిపోయేంత వరకు ఉంచి కొన్నిసార్లు దాన్ని మేము 3 days 5 days వరకు కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. సో అలా ఇంపెల్లాని ఉంచి దాని సపోర్ట్తో ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ పేషెంట్ పంపింగ్ అన్ని స్టడీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ డివైస్ని మనం తీసేస్తాం. సో ఇట్లా ఇంపెల్లా సపోర్ట్తో కూడా ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. యాంజియోప్లాస్టీ విధానంలో ఆధునిక పద్ధతులు టెక్నిక్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ బైపాస్ అన్నది చిట్ట చివరి పరిష్కారంగా మారిపోయింది. రక్తనాళాల్లోని సంక్లిష్టమైన పూడికల్ని తొలగించడంలో యాంజియోప్లాస్టీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల్లో పూడికలకు తప్పనిసరిగా బైపాస్ చేసిన పేషెంట్లలో ఒక్కోసారి మళ్లీ పూడికలొచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు రెండోసారి బైపాస్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. రెండోసారి బైపాస్ మూలంగా సమస్యల తాకిడితో పాటు మరణించే ముప్పు కూడా పెరుగుతుంది. ఇలాంటి వారికి రెండోసారి బైపాస్ కన్నా యాంజియోప్లాస్టీ చేయడమే మంచిది. 60 ఏళ్లు దాటిన వారిలో రీడూ బైపాస్ కంటే కాస్త కష్టమైన యాంజియోప్లాస్టీకి వెళ్లడమే అన్ని విధాల మేలని చెబుతారు డాక్టర్లు. బైపాస్ తరువాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండేందుకు కనీసం 1 ఏడాది పాటైన రక్తాన్ని పలుచగా చేసే మందులు బ్లడ్ థిన్నర్స్ని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ల సలహా మేరకు ఆహార వ్యాయామాలు, జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక యాంజియోప్లాస్టీ విధానంలో ఒకప్పటితో పోలిస్తే ఇవాళ స్టెంట్లు మొదలుకొని ఇమేజింగ్ టెక్నాలజీ వరకు చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో అంటే మెయిన్గా ఈ లాంగ్ స్టాండింగ్ అక్లూజన్స్లో న్యూ టెక్నాలజీస్, రిట్రోగ్రేడ్ మెథడ్స్ అని, నెక్స్ట్ యాంటీగ్రేడ్ డిసెక్షన్ రీఎంట్రీ మెథడ్స్ అని, అంటే కొన్ని క్రాస్ బాస్ స్టింగ్రే అని న్యూ టెక్నాలజీస్ రావడము. ఒకప్పుడు మనం ఈ బ్లడ్ వెజల్స్ని ఓన్లీ ఫ్లోరోస్కోప్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అని, అంటే ఐవస్ అని, ఓసిటీ అనే ఇమేజింగ్ టెక్నాలజీస్ వచ్చాయి. మెయిన్లీ ఐవస్. ఈ ఐవస్ అనే టెక్నాలజీ ఈ టోటల్ లాంగ్ స్టాండింగ్ బ్లాకేజెస్ని ఎక్కడెక్కడైతే మనం కాంట్రాస్ట్ లేకుండా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో, అంటే రీనల్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్లో ఇలాంటి పేషెంట్స్కి ఇట్స్ ఎ బూన్. సో ఈ ఐవస్ అనే టెక్నాలజీ ఈ రకమైన పేషెంట్స్లో యాంజియోప్లాస్టీ సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్లస్ యాంజియోప్లాస్టీ కాంప్లికేషన్స్ రేట్స్ని కూడా బాగా తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈ రకమైన అందరి పేషెంట్స్కి ఒకప్పుడు బైపాస్ పంపించే వాళ్ళందరినీ కూడా మనం యాంజియోప్లాస్టీ ద్వారానే చేయగలుగుతున్నాం. ఈ టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ, అంటే ఒకప్పుడు సర్జరీయే ఆప్షన్ అయిన ఓపెన్ సర్జరీయే చేయాల్సిన పేషెంట్స్ అందరినీ కూడా మనం ఇప్పుడు యాంజియోప్లాస్టీ ద్వారా క్లియర్ చేయగలుగుతున్నాము. అసలు సర్జరీ చేయలేము అన్న పేషెంట్స్ని, అంటే ఓపెన్ సర్జరీ అసలు చేయలేము అన్న పేషెంట్స్ని కూడా మనం కంప్లీట్గా ఇప్పుడు యాంజియోప్లాస్టీ ద్వారా చేసే సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా పేషెంట్స్కి ఫాలోఅప్ ఇన్స్ట్రక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిస్తామంటే వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్లడ్ థిన్నర్స్ని ఆపకూడదు. సో ఇన్ కేస్ మన బ్లడ్ థిన్నర్స్ ఆపేశారంటే ఒక్కొక్కసారి వీళ్ళకి సడన్గా మళ్ళీ ఆ పెట్టిన స్టంట్స్ రీఅక్లూడ్ అవుతాయి. సో అందుకని ఫస్ట్ 1 year వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లడ్ థిన్నర్స్ ఆపకూడదు. ఫాలోఅప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి సెకండరీ ప్రివెన్షన్. ఒకసారి బ్లాక్స్ వచ్చాయి, మనం యాంజియోప్లాస్టీ చేసాము అంటే ఇంకా అది అయిపోదు. మళ్ళీ అలాంటి బ్లాక్స్ రాకుండా మనం జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది. సో దానికి సెకండరీ ప్రివెన్షన్ మెథడ్స్ అని ఉంటాయి. సో ఈ మెథడ్స్ని ఎవ్రీ టైం పేషెంట్ వచ్చినప్పుడు మేము రెయిన్ఫోర్స్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషను, డైట్ మోడిఫికేషను, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడము, సమ్టైమ్స్ వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అలాంటివి ఉన్నప్పుడు అవి కంట్రోల్లో ఉంచడము. సో వీటన్నింటినీ అంటే ఒక కాంప్రిహెన్సివ్గా ప్రతి పేషెంట్కి
సో కొన్ని పారామీటర్స్ ఎప్పుడు స్టేబుల్గా పెట్టుకోవడము, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఎప్పుడు ఫాలో అయ్యేటట్టుగా ఉండేదాన్ని ఎవ్రీ విజిట్లో రెయిన్ఫోర్స్ చేస్తుంటాం. సో ఇనీషియల్గా ఫస్ట్ 1 year వరకు వన్స్ ఇన్ 3 months అనేది వచ్చి చూయించుకోమని అంటాము. అంటే ఫస్ట్ ఫాలోఅప్ 1 month, ఆ తర్వాత వన్స్ ఇన్ 3 months, ఆ తర్వాత వన్స్ ఇన్ 6 months to 1 year కూడా వచ్చి చూయించుకోవచ్చు. పూడికల్ని తొలగించడానికి ఇవాళ బైపాస్ అనేది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. 3 రక్తనాళాల్లో పూడికలున్నా, గుండె పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నా, లెఫ్ట్ మెయిన్ డిసీజ్, పేషెంట్లో కిడ్నీ జబ్బులు ఉన్నప్పటికీ ఇవాళ అత్యాధునిక సాంకేతిక చికిత్సా పద్ధతుల సాయంతో బైపాస్కు బదులుగా సులువుగా యాంజియోప్లాస్టీని చేయగలుగుతున్నారు. ఇదొక విప్లవాత్మకమైన మార్పు. రక్తనాళాల్లో పూడికల్ని నిర్ధారించే ఇమేజింగ్ టెక్నాలజీలోనూ చాలా మార్పులే వచ్చాయి. ఒకప్పుడు ఫ్లోరోస్కోపీతో రక్తనాళాల్ని పరీక్షించేవారు. ఇవాళ ఐవస్, ఓసిటీ వంటి కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. హార్ట్ ఫెయిల్యూర్ కేసుల్లో పంపింగ్ని స్థిరంగా ఉంచడానికి ఇంపెల్లా వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ బైపాస్ సర్జరీని చాలా వరకు దూరంగా ఉంచుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో రక్తనాళాల్లోని సంక్లిష్టమైన పూడికల్ని తొలగించే కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ విధానాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.